ధర్మరాజు ఎంత గొప్పోడు, ఎంత ధర్మాత్ముడు అంటే కృష్ణుడు తన శరీరాన్ని వదిలేసిన తర్వాత పాండవులు కూడా ఈ లోకాన్ని వదిలేసిన టైం వచ్చిందని ఆ కాలంలో రాజులు ఇక బతకాలని ఆశ లేని వాళ్ళు హిమాలయాల వైపు కాలినడకనే వాళ్ళ శరీరం పడిపోయేంత వరకు నడిచిపోతూనే ఉంటారు. ఇక 5 పాండవులు వాళ్ళ భార్య బయలుదేరుతారు. వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా వస్తుంది. వాళ్ళు అలా నడుస్తూనే ఉంటారు. అలా నడుస్తూ ఉంటే రాణి పడిపోతుంది. అది చూసిన భీముడు ధర్మరాజుతో చెప్తాడు, అన్న రాణి మరణించిందని అంటాడు. ధర్మరాజు ఒక కన్నీరు కార్చుతాడు, కానీ వెనుకకు తిరిగి చూడాడు. కృష్ణుని కలుసుకోబోతున్న మనకు వెనుకకు చూడడానికి మనకు అంత టైం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నకులుడు, ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సహదేవుడు ఇద్దరు పడిపోతారు. కానీ ధర్మరాజు వెనుకకు తిరిగి చూడాడు. ముందు నడవండి అని అంటాడు. ఆ చలిలో ఆ మంచులో ఒకరి తర్వాత ఒకరు 4 తమ్ముళ్ళు చనిపోతారు. ధర్మరాజు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనుక తిరిగి చూస్తే వాళ్ళ తమ్ముళ్ళందరూ ఎవరు ఉండరు. ఒక విశ్వాసం ఉన్న కుక్క మాత్రమే ఉంటది. మంచులో చలిలో కొండల మీద అలా నడుస్తూ చివరికి మేరు పర్వతాన్ని చేరుకుంటారు కుక్కను ధర్మరాజు. అక్కడికి దేవేంద్రుడు ఒక రథం మీద వస్తాడు. మానవులందరిలో నువ్వే గొప్పడివి, శరీరంతో ఎవరు స్వర్గానికి రాలేరు, మొదటి మనిషి